హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రతిరోజు గూడా దేవుని వాక్యాన్ని వింటూ, ఆయన నామాన్ని ఘనపరిచి, ప్రార్థనతో దినాన్ని ప్రారంభించండి. దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభువు జరిగిస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజులు రెండవ పుస్తకము 20వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు హిజ్కియాతో ప్రభు అంటున్నాడు, హిజ్కియా, నేను నిన్ను బాగు చేసి నీకు ఆయుష్షునిచ్చి నిన్ను స్వస్థపరుస్తాను అని దేవుడు హిజ్కియాతో అంటున్నాడు. అవును, దేవుడు బాగు చేసే దేవుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. అనేకుల జీవితాలను మనం గమనించినప్పుడు ఆయన పైన ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అనేకులను బాగు చేశాడు. 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్త్రీని బాగు చేశాడు. అనేక సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని బాగు చేశాడు. వ్యాధులలో నుండి విడిపించాడు. దయ్యాలలో నుండి, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించి ఆయన బాగు చేశాడు. సమాధిలో బంధింపబడ్డ వ్యక్తిని కూడా దేవుడు విడిపించి బాగు చేశాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? స్వస్థత కొరకా? లేదంటే నీ ఇల్లు బాగుపడాలని కోరుకుంటున్నావా? నువ్వు ఏ విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంలో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నేను నిన్ను బాగు చేసేదను అంటున్నాడు. నీకు మంచి మనసునివ్వబోతున్నాడు. నూతనమైన బలమునివ్వబోతున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ ఇంటిని దేవుడు కట్టబోతున్నాడు. నీ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు బాగు చేయబోతున్నాడు. మనుషులు బాగు చేయలేరు కానీ దేవుడు బాగు చేస్తాడు. దేవుడు కట్టేవాడు, దేవుడు నిలిపేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితం, నీ కుటుంబం పడిపోయిందా? లేదంటే ఎదిగో బాగుపడలేని స్థితిలో ఉందా? ఆయన భయపడొద్దు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను అంటున్నాడు. నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ పరిస్థితులన్నిటినీ ఆయన బాగు చేయబోతున్నాడు. కాబట్టి ఈ మాట నమ్మండి. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రం. అవునయ్యా, మీరు బాగు చేసే దేవుడు. ఈ యొక్క సమయమున ప్రభువా, ఎంతమంది ఈ మాటలు వింటూ నాయనా నన్ను బాగు చేయండి, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా పరిస్థితులన్నిటినీ అయ్యా బాగు చేసి మమ్మల్ని నిలపండి అని కోరుకుంటున్నారు. నాయనా, నీ బిడ్డల జీవితాలను బాగు చేసి సరిచేసి నిలిపి వాడుకోమని, యేసు నామంలో స్వస్థతను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.